బ్యాక్ టు న్యూస్. ఖమ్మం ఉమ్మడి జిల్లాలపై భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఉదయం 10 దాటితే ప్రజలు రోడ్ల మీదకు రావాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. వడగాలుల దాడికి కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఖమ్మం జిల్లాలో 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు అధికారులు తెలిపారు. ఎండలపై పూర్తి వివరాలు మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు. భద్రాద్రి జిల్లా వాసులంతా ఎండలు బాబోయ్ ఎండలు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా ఖమ్మం జిల్లాలోని ఎండలు వస్తుండటంతో ప్రజలు బేంబేలెత్తిపోతున్న పరిస్థితి. గత 4 రోజులుగా ఈ ఎండల ప్రభావం చాలా తీవ్ర స్థాయిలోకి వెళ్లడంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్న పరిస్థితి. నిన్న ఒక్కరోజే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 7 వ్యక్తులు వడదెబ్బ తగిలి మృతి పొందిన ఘటన ఖమ్మం జిల్లాలో నెలకొనగా ఒక నేలకొండపల్లి మండలంలో భార్యాభర్తలు ఇద్దరు కూడా ఎండల తాకిడికి తట్టుకోలేక మృతి చెందిన పరిస్థితి. 48 డిగ్రీల సెల్సియస్ వరకు కూడా ఎండలు వీస్తుండటంతో ప్రజలు అసలు రోడ్ల మీదకి రావడానికి కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. మరోవైపున మనం చూస్తున్నాం రోడ్లన్నీ ఎంత నిర్మానుష్యంగా కనపడుతున్నాయి. రోడ్ల మీద వాహనాలు కూడా తిరగని పరిస్థితి. ఎప్పుడు రద్దీగా ఉండే ఈ ప్రాంతాలన్నీ కూడా ఇలా బోసిపోయినట్లుగా కనపడుతున్న పరిస్థితి. ఎండలకి బయటికి రావడానికి భయభ్రాంతులు అవుతున్న పరిస్థితి. కేవలం ఉద్యోగస్తులు, కార్మికులు అవసరం ఉన్న మేరకు మాత్రమే రోడ్ల మీదకి వస్తున్న పరిస్థితి 2 జిల్లాల్లో నెలకొని ఉంది. ఇటు సింగరేణి పరిస్థితికి వచ్చేసరికి కొత్తగూడెం, మనుగూరు, భద్రాచలం, అదే భద్రాచలం ప్రాంతంలో ఉన్న గోదావరి పరివాహక ప్రాంతంలో ఎండ వేడికి వాటర్ అంతా కూడా హీట్ ఎక్కడంతో ఆ హీట్కి వడగాలి కూడా విపరీతంగా వీస్తుంది. మరోవైపున మనుగూరు, కొత్తగూడెం, సత్తుపల్లి, ఇల్లందు ఈ ప్రాంతాల్లో సింగరేణిలో ఉన్న ఓపెన్ కాస్ట్ గనుల్లో కార్మికులు పనిచేయడానికి జంకుతున్న పరిస్థితి ఇంత తీవ్ర స్థాయిలో ఉన్నది. సెల్ ఫోన్లో దాదాపుగా 50 డిగ్రీల సెల్సియస్ వరకు చూపిస్తున్నప్పటికీ అధికారికంగా మాత్రం అంత స్థాయి లేదని చెప్తున్నారు. ప్రధానంగా 48, 49 డిగ్రీలు, 50 డిగ్రీలు దాటితే ఈ సింగరేణిలో కానీ అదేవిధంగా బయట ప్రాంతాల్లో కానీ ప్రభుత్వమే రక్షణ చర్యలకి పూనుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఆ స్థాయిలో పూనుకోకపోవడంతో అటు కార్మిక రంగం, ఇటు ప్రజలు తీవ్ర విక్కట్లకు గురవుతున్న పరిస్థితి. మొత్తం నిన్నటి వరకు కూలర్ల మీద ఆధారపడ్డ వాళ్ళు కూడా ఇప్పుడు ఏసీల దగ్గరికి వస్తుంది. ఏసీలు కూలర్లు కుప్పలు తెప్పలుగా అమ్ముడుపోతున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ప్రధానంగా చెప్పాలంటే ఏసీలు కూడా ఈ ఎండని తట్టుకోలేని స్థాయిలో ఏసీలు కూడా ఉన్నట్టుగా ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏసీలో కూడా ఉండలేని పరిస్థితి. కొన్ని ఏసీలు కూడా స్ట్రక్ అవుతున్నాయని చెప్తున్న పరిస్థితి. మొత్తం కూడా ఏసీలు, కూలర్లు అన్ని కూడా రిపేర్లకు వెళ్తున్న పరిస్థితి ఈ ఎండల వల్ల ఉంది. ఈ ఎండల దాటికి తట్టుకోలేకపోతున్న పరిస్థితి. మొత్తం మీద ఎప్పుడు వర్షం వస్తుందా, ఎప్పుడు వాతావరణ నైరుతి ఋతుపవనాలు ఎప్పుడు వస్తాయా అని ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. కెమెరా పర్సన్ సంపత్తు, ఖమ్మం.